గుడ్ మార్నింగ్. చూడండి ఈరోజైతే వ్యూ ఎలా ఉందో. మొత్తం పొగ మంచే. 8 అవుతుంది ఇప్పుడు. నేను పువ్వులు కొద్దామని అయితే మా మిద్దె తోటకు వచ్చిన. చూడండి వ్యూ ఎంత బాగుంది. మనకు సూర్యోదయం కొంచెం కనిపిస్తుంది అంతే. ఇంకా నోట్ల నుండి కూడా పొగలు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే మొత్తం ఇట్లనే ఉంది. ఇక వస్తూనే ఉంటే రాయి ముగ్గులు అవి. మంచుల మధ్య సూర్యోదయం చూడండి ఎంత చిన్నగా ఎట్లా కనిపిస్తుందో. చాలా చిన్నగా కనిపిస్తుంది ఈరోజైతే. అంటే ఈరోజు నైట్ అద్భుతమైన చంద్రోదయాన్ని చూడబోతున్నాం మనం. మార్నింగ్ ఇట్లా పొగ మంచు ఉంది కాబట్టి ఇట్లా చిన్నగా కనిపిస్తుంది. నేను వీడియో కూడా షేర్ చేసిన ఈరోజు ఏంటిది అనేది. చూడండి కొంచెం లేట్గా అప్లోడ్ అయినట్టుంది. నైట్ సరిగ్గా నెట్ రాక పొద్దున అప్లోడ్ అయినట్టుంది. పొద్దున వేసేసరికి చూడండి వ్యూ అయితే ఇలా ఉంది. ఎంత బాగుంది. అసలు ఏం కనిపిస్తలేదు. అంతా పొగ మంచు ఇంకెక్కువ అవుతుంది. చూడండి ఎంత బాగుంది. నైట్ అయినట్టుగా అనిపిస్తుంది మనకి. అంత మంచిగా ఉంది. ఇంకా మనమైతే పువ్వులు కొద్దాం. ఇంకా మన తోటలో చూడండి పువ్వులు అయితే ఈ మధ్య మళ్ళీ ఒక్కసారి రాలేకపోయినా. చూడండి ఎంత బాగా పూసినాయి అంటే పువ్వులు ఒక పువ్వుల బుకే లాగా ఎంత బాగా విచ్చుకున్నాయి. ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ ఆ చెట్టుకి అయితే ఎన్నిసార్లు కోసినామో అయినా ఈ చెట్టుకి ఇంకా పూస్తూనే ఉన్నాయి. ఇక్కడ అంతా ఒక 5-6 చెట్లు ఉన్నాయి అంతే. ఇప్పుడు మనమైతే కోద్దాము. ఎన్ని పువ్వులు వస్తాయో చూద్దాము. చూడండి ఇంక ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగా పూసిందో పెద్దగా. ఈ చెట్టు బాగుంది. ఇంకా మళ్ళీ ఒక్కసారి చూపిస్తా వ్యూని. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అసలు ఏం కనిపిస్తలేదు. ఇంత బాగుంది వ్యూ. నాకైతే బాగా నచ్చింది ఈరోజు. ఆస్వాదించ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. మీకు చిన్నగా జెండలాగా కనిపిస్తుంది కదా, అది హనుమాన్ టెంపుల్. నేను మంగళవారం భజనకి వెళ్తా కదా, అక్కడే అన్నమాట. ఇప్పుడైతే మనకి ఇక్కడ భగవద్గీత ప్రతిరోజు 8 గంటల నుండి 8:30 వరకు అయితే చేస్తారు. ఓంకారం వినిపిస్తుంది, వినండి. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈరోజు మనం భగవద్గీత పారాయణం వినలేమండి. ఈరోజు మనకు అంతటి భాగ్యం కలిగింది. ఇది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పువ్వులు వచ్చినాయో.